ఓం శాంతి 31/10/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు పూజారుల నుండి పూజ్యులుగా, బికారుల నుండి రాజకుమారులుగా అవుతూ ఉన్నారు. అందువలన మీరు సంతోషంగా గంతులేయాలి, ఎప్పుడూ ఏడవరాదు. ప్రశ్న: అవినాశి జ్ఞాన రత్నాల వర్షంతో భారతదేశాన్ని ధనవంతంగా చేసేందుకు తండ్రి మిమ్మలను ఏ విషయంలో తమ సమానంగా చేస్తారు? జవాబు: తండ్రి చెప్తారు, పిల్లలారా, ఎలాగైతే నేను రూప్ బసంతును అలాగే మిమ్ములను కూడా రూప్ బసంతులుగా చేస్తాను. మీకు ఏవైతే అవినాశి జ్ఞాన రత్నాలు లభించాయో వాటిని ధారణ చేసి నోటి ద్వారా దానం చేయండి. ఈ మహాదానము ద్వారానే భారతదేశం సంపన్నంగా అవుతుంది. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని ఎలా తీసుకుంటున్నారో అలాగే ఇతరులకు కూడా ఇవ్వండి. అందరికీ దారి చూపి సుఖమునిచ్చే వారిగా అవ్వడం మీ కర్తవ్యం. పాట: న్యాయ మార్గంలో. ఓం శాంతి. ఈ పాట కాంగ్రెస్ వారికి కూడా అన్వయిస్తుంది, పిల్లలైన మీకు కూడా అన్వయిస్తుంది. ఎందుకంటే వారు కూడా ఎంతో సహనం చేసి క్రైస్తవుల నుండి భారతదేశాన్ని విడిపించారు. కావున ఇది వారు సంతోషంలో పాడుకున్న పాట. సంతోషంగా వేడుకలు జరుపుకుంటూనే ఉంటారు. భలే ఎంత చేసినా పాత ప్రపంచం మాత్రం పరివర్తన అవ్వలేదు కదా. మొత్తానికి ఇది అదే పాత ప్రపంచం. శ్రీమతానుసారం మీరు ఈ ప్రపంచాన్ని పరివర్తన చేస్తూ ఉన్నారు అని మీకు తెలుసు. వారు చెప్పేదానిని శ్రీమతము అని అనరు. ఒక్క భగవంతునిది మాత్రమే శ్రీమతం. మీరిప్పుడు తండ్రి అతి శ్రేష్టమైన శ్రీమతమును అనుసరిస్తూ ఉన్నారు. వారు శ్రీకృష్ణుడి పేరు వేసేశారు. ఇది శ్రీ శివబాబా మతమని పిల్లలైన మీకు తెలుసు. కృష్ణుణ్ణి తండ్రి అని అనడం శోభించదు. ఇది శ్రీ శివబాబా మతము, శ్రీకృష్ణ బాబా మతం అని అనరు. మీరు ఈ భారతదేశాన్ని మళ్ళీ పవిత్రంగా చేస్తూ ఉన్నారు. భారత ఖండమే ముఖ్యమైనది. ఎందుకంటే ఇది అనంతమైన తండ్రి జన్మస్థానం. ఈ మొత్తం ప్రపంచంలోని మనుష్య మాతృలందరి తండ్రి ఎవరైతే ఉన్నారో, అనగా సర్వుల సద్గతి దాత ఎవరో వారి జన్మస్థానం. దీనిని సర్వోత్తమ తీర్థస్థానం అని అంటారు. ఇటువంటి అత్యంత శ్రేష్టమైన తీర్థస్థానం ఇంకేదీ లేదు. కానీ గీతలో పేరు మార్చేశారు. స్వయం భారత్ వాసులకు కూడా ఈ భారతదేశం అనంతమైన తండ్రి జన్మస్థానం అని తెలియదు. భలే శివరాత్రిని ఆచరిస్తారు. అయితే శివుడు ఎవరు, ఎప్పుడు వచ్చారు, వారి నామరూపాలు ఏమిటో వారికి తెలియదు. మీరిప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు శివలింగం చిత్రంలో తెల్లని నక్షత్రాన్ని చూపిస్తారు. దాని వలన మనుష్యులు నక్షత్రము పరమాత్ముడి రూపము అని స్పష్టంగా అర్థం చేసుకోగలరు. కానీ పూజ మొదలైనవి ఎలా చేయాలి? అందుకే పెద్ద శివలింగ రూపాన్ని తయారు చేశారు. వాస్తవానికి వారు ఒక నక్షత్రం వంటి వారు. ఈ బాబా బ్రహ్మబాబా వజ్రాల వ్యాపారి కూడా. ఒక రాయి ఉంటుంది, స్టార్ రూబీ, స్టార్ మాణిక్, స్టార్ నీలం మొదలైన ఉంటాయి అని బ్రహ్మబాబాకు తెలుసు. అవి చాలా విలువైనవి. అన్నిటికంటే పెద్ద స్టార్ ఫలానా ఖజానా నుండి దొంగలించబడింది అని వార్తాపత్రికలలో కూడా వచ్చింది. కావున శివలింగం ఎర్రగానే ఉంది, కానీ దీని మధ్యలో తెల్లని నక్షత్రపు లైట్ ఉంది. అర్థం చేయించడం చాలా సులభంగా ఉంటుంది. నక్షత్రం తెల్లగా ఉంటుంది కదా, ఆత్మ సాక్షాత్కారం కూడా తెల్లగానే అవుతుంది. వస్తువేమో అదే, కేవలం నక్షత్రం అతికించాలి. ఇంకేమీ వ్రాసే అవసరం ఉండదు. అర్థం చేయించడం చాలా సహజం అవుతుంది. స్వర్గ రాజధాని మీ జన్మసిద్ధ అధికారము అని క్రింద ఇది వ్రాయబడి ఉంది. ఎందుకంటే తండ్రి స్వర్గ రచయిత కదా, కనుక నక్షత్రం లాంటి ప్రకాశాన్ని వేయాలి. ఇప్పుడు బాబా ఆదేశిస్తూ ఉన్నారు, వెంటనే ఆ పనిని చెయ్యాలి. కొన్ని రాళ్ళు మధ్యలో నక్షత్రము చాలా ఫస్ట్ క్లాస్గా కనిపించే విధంగా కూడా ఉంటాయి. ఇక్కడ వాటికి చాలా విలువ ఉంటుంది. సత్యుగంలో అయితే ఈ వస్తువులకు, వజ్రాలకు విలువ ఉండదు. అక్కడ వజ్రాలను రాళ్లల్లాగా చూస్తారు. మహళ్ళ గోడలకు పొదిగిస్తూ ఉంటారు. ఈ ప్రపంచం ఇప్పుడు మారుతూ ఉంది.
మనం స్వర్గానికి అధిపతులుగా అయ్యేందుకు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. అందుకొరకు చదువుకుంటున్నాము అని చెప్తారు. ఎవరు ఎంత బాగా చదువుకుంటారో అంత శ్రేష్టమైన పదవి పొందుతారు. మీరు చదవాలి, ఇతరులను చదివించాలి. అనగా మీ సమానంగా తయారు చేయాలి. అప్పుడే శ్రేష్టమైన పదవిని పొందగలరు. మనము బ్రాహ్మణులము, సత్యమైన యాత్ర నేర్పించారు అని పిల్లలు భావిస్తారు. ప్రతి ఒక్కరికి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఏ మనుష్య మాతృలకు తండ్రిని గురించి తెలియదు. అందరి తండ్రి ఒక్కరే. మిగిలిన వారందరికీ వారి వారి పాత్రలు లభించాయి. ఒక ఆత్మ పాత్ర ఇంకొక ఆత్మ పాత్రతో సమానంగా ఉండదు. ఆత్మ అవినాశి. వాటి రూపాలలో ఏ వ్యత్యాసము లేదు. శరీరంలో వ్యత్యాసం ఉంటుంది. ప్రతి ఆత్మ పాత్రలో వ్యత్యాసం ఉంటుంది. ప్రతి ఆత్మ ఒక నక్షత్రం వలె ఉంటుంది. అందులో అవినాశి పాత్ర నిండి ఉంది. అది అవినాశి పాత్ర. నెంబర్ వార్ పురుషార్థానుసారం ఈ విషయాల గురించి మీకు మాత్రమే తెలుసు. ఆత్మ భృకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రం ప్రకాశిస్తూ ఉంటుంది అని మహిమ కూడా ఉంది. పవిత్రమైనది కదా. ఎంత చిన్న నక్షత్రం, దానిలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఈ విషయాలు ఎప్పుడైతే వింటారో అప్పుడు వీరిని చదివించేవారు ఆ పరమాత్మని అంగీకరిస్తారు. మీరందరినీ చదివించాలి. భలే క్రైస్తవులకు ఇంగ్లీష్ మాత్రమే తెలిసినా మీరు హిందీలో మాట్లాడండి. దానిని వివరించేవారు ఆంగ్లంలో అనువాదం చేసి వినిపిస్తూ ఉంటారు. వారి వద్ద అనువాదం చేసేవారు ఉంటారు. బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఎలాగైతే బాబా దుఃఖహర్త, సుఖకర్త అయ్యారో పిల్లలైన మీరు కూడా అలాగే తయారవ్వాలి. ప్రతి ఒక్కరికి దారి చూపించాలి. ఇతరులను కూడా సుఖదాయులుగా తయారు చేయడం పిల్లలైన మీ కర్తవ్యం. మీరు తండ్రి నుండి ఇంత గొప్ప వారసత్వం తీసుకుంటూ ఉన్నారు కనుక మీరు దానిని ఇతరులకు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇదే మహాదానము. ఒక్కొక్క మహావాక్యము లక్షల రూపాయలతో సమానమైనది. ఒకవేళ శాస్త్రాల వాక్యాలు లక్షల రూపాయల విలువగలవి అయితే భారతదేశం ఇంత నిరుపేదగా ఎందుకు అవుతుంది? కనుక పిల్లలైన మీరు బాగా అర్థం చేయించాలి. తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారు పరమాత్మ అని, వారికి రూపము మరియు సుగంధం కూడా ఉంది అని, అనగా జ్ఞాన యోగాలు ఉన్నాయి అని పిల్లలైనా మీరు అర్థం చేయించాలి. కానీ అవినాశి జ్ఞాన రత్నాల వర్షం ఎలా కురిపించాలి? తప్పకుండా శరీరం అవసరం. తండ్రి వచ్చి పిల్లలను అంటే ఆత్మలైన మిమ్ములను రూపబసంతులుగా చేస్తారు. అవినాశి జ్ఞాన రత్నాలను ధారణ చేయాలి. తర్వాత నోటి ద్వారా ఈ జ్ఞానాన్ని దానం ఇవ్వాలి. ఈ రత్నాలకి ఎవ్వరూ విలువ కట్టలేరు. దీని గురించి ఒక కథ కూడా ఉంది. కావున ఈ జ్ఞాన రత్నాలను ధారణ చేయాలి. శివబాబా బంబం భోలానాథ మా జోలను నింపండి అని అంటారు కదా. ఈ అవినాశి జ్ఞాన రత్నాలతో జోలను నింపుకోవాలి. అక్కడ మీ వజ్ర వైడ్యూరాల మహల్లు తయారవుతాయి. ఇది ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలి. ఎక్కడ తండ్రి ఉంటారో దానిని నిర్వాణధామము లేక ముక్తిధామం అని అంటారు. బుద్ధుడు మొదలైన వారు నిర్వాణధామానికి వెళ్ళారు అని అంటారు కదా. కనుక అది అందరి ఇల్లు అయినది. తండ్రి ఇల్లు కూడా అదే. తండ్రి అందరినీ తీసుకెళ్లేందుకు వచ్చారు. అపారమైన ధనాన్ని ఇస్తూ ఉన్నారు. కనుక తండ్రి పరిచయాన్ని మీరు ఇవ్వలేదు అంటే ఇంకెవరు ఇస్తారు? నేను క్రిస్టియన్, నేను ఫలానా, ఇవన్నీ దేహ ధర్మాలు. వీటన్నింటినీ వదిలి నన్ను ఒక్కరిని స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. మీరు భక్తి మార్గంలో స్మృతి చేస్తూ వచ్చారు. అంతిమ సమయంలో ఎలాంటి స్మృతి ఉంటుందో అంటే ఎలాంటి స్మృతిలో శరీరాన్ని వదులుతారో అలాంటి జన్మయే తీసుకుంటారు అని గాయనం ఉంది. అంతిమ సమయంలో స్త్రీని తలంపు చేస్తే వారు వేశ్య యోనిలో జన్మిస్తారు అని గురు గ్రంథులో కూడా ఉంది. ఇప్పుడు కూకర్గా సూకర్గా అవ్వరు, కుక్క పంది ఇలాగా. అయినా జన్మ అయితే లభిస్తుంది కదా. ఇక్కడ ఆత్మ అభిమానులుగా అవ్వండి, నన్ను స్మృతి చేయండి అని బాబా అంటూ ఉన్నారు. మీరు మీ తండ్రిని ఇంటిని మర్చిపోయారు. ఇప్పుడు నాటకం పూర్తి అవుతోంది, మళ్ళీ పునరావృతం అవుతుంది. ఇస్లాం మతస్థులు, బౌద్ధులు, క్రైస్తవులు అందరూ తమ తమ పాత్రలను రిపీట్ చేస్తూ వచ్చారు. ఈ డ్రామా అనేక మార్లు రిపీట్ అవుతూ వస్తోంది. దీనికి ఆది అంత్యములు లేవు.
డ్రామాకు ఆది అంత్యాలు ఉన్నాయి. అది మళ్ళీ మళ్ళీ స్వతహాగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ మాటలు అర్థం చేసుకున్నవారు ఇతరులకు మీరు వచ్చి తండ్రి తెలుసుకోమని చెప్పి వారికి అర్థం చేయించాల్సి ఉంటుంది. తండ్రిని తెలుసుకోని కారణంగా మనుషులు అనాథలైపోయారు. ఇప్పుడు పోపు యుద్ధం చేయవద్దని చెప్పినా వారు అంగీకరించరు. క్రైస్తవులలో పోపు పెద్దవారు, అందరికీ గురువు. అయినా గురువు సలహా పైన ఎందుకు నడవరు? వారు ఎవరి మాట వినరు. స్వయంగా తండ్రే వచ్చి అందరికీ అర్థం చేయించమని సలహా ఇస్తూ ఉన్నారు. కనుక మీరు అందరికీ అర్థం చేయించండి. మెల్లమెల్లగా అన్ని ధర్మాల వారు అర్థం చేసుకుంటారు. మొదట మీరు కేవలం కొంతమంది సింధీలు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు అందరూ వస్తున్నారు. క్రైస్తవులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. దీని ద్వారా వారు కూడా తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు హక్కుదారులుగా అవుతారు. ఇందులో అలసిపోరాది. ప్రదర్శని చాలా తీవ్రంగా జోరుగా నడుస్తుంది. సర్వీస్ చేసే పిల్లలపైన సర్వీస్ బాధ్యత పెద్దగా ఉంటుంది. అలాంటి వారే తండ్రి హృదయంపై ఉంటారు. వారే మళ్ళీ సింహాసనంపై కూర్చుంటారు. మహాదానులుగా ఇక్కడే అవ్వాలి. తండ్రిని స్మృతి చేయాలి. వారు మరొక జన్మ కొరకు బీమా ఇన్షూర్ చేస్తారు. ఈశ్వరార్థము, కృష్ణార్థము, భక్తి మార్గంలో దానం చేసేవారు కదా. వాస్తవానికి కృష్ణుడు చాలా ధనవంతుడు. అతడు దానం తీసుకున్నాడు. తండ్రి నుండి వారసత్వం తీసుకున్నాడు. స్వర్గానికి రాజకుమారుడుగా అయ్యాడు అంటే స్వర్గాన్ని స్థాపన చేసే వారి నుండి ఆస్తిని తీసుకున్నాడు కదా. అయితే ఎలా తీసుకున్నాడు? ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. తండ్రియే కృష్ణుని కూడా వారసత్వం ఇచ్చారు. వారసత్వం అని దానం అని కూడా అంటారు. కన్యా దానం చేస్తారు కదా. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను మీకు అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేసేందుకు వచ్చాను. దీని కొరకు ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. భలే ఖర్చు అయినా పర్వాలేదు. ఇక్కడ పిల్లలు సాక్షాత్కారం పొందారు. ఇబ్రహీం, బుద్ధుడు, యేసుక్రీస్తు వీరందరూ చివరిలో వస్తారు. వారు కూడా తప్పకుండా వింటారు. విన్నప్పుడే కదా పదవిని పొందుతారు. పిల్లలకు సంతోషం ఉండాలి. క్రైస్తవులకు భారతదేశంతో చాలా సంబంధం ఉంది. తీసుకున్నటువంటి రాజ్యాన్ని మళ్ళీ వాపస్ ఇస్తూ ఉన్నారు. వారు భారతదేశాన్ని చాలా సంపాలన చేయాల్సి ఉంటుంది. ఒకవేళ భారతదేశంపై ఎవరైనా దాడి చేస్తే వారి ధనమంతా సమాప్తమైపోతుంది. వారు చాలా ధనమునిచ్చారు. వారి ధనమంతా పూర్తిగా సమాప్తం అవుతుంది. కావున అన్ని విధముల భారతదేశాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తారు. వీరికి సహాయం తప్పకుండా కావాలి. అలాగే మళ్ళీ వాపస్ కూడా ఇవ్వాలి. వారు తప్పకుండా సంభాలన చేసే తీరాలి. ఇప్పుడు భారతదేశం నిరుపేదది అని తండ్రికి తెలుసు. అందుకే అక్కడి నుండి కూడా సహాయం చేయిస్తారు. అంతేకాక స్వయంగా వారే వచ్చి సహాయం చేస్తారు. ఇప్పుడు చేస్తూ ఉన్నారు కదా బ్రిటిష్ వారు. భవిష్యత్తు కొరకు తండ్రి సహాయం చేస్తున్నారు. కనుక చాలామంది మండపాన్ని తయారు చేసి మంచి మండపాన్ని క్రైస్తవులందరికీ నిమంత్రణ ఇవ్వాలి, ఆహ్వానించాలి. ఎన్నో మంచి మంచి చిత్రాలు ఉన్నాయి. వాటిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. రోజు రోజుకు బుద్ధి తాళం తెరుచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు భారతదేశం నిరుపేదది అని తండ్రికి తెలుసు. అందుకే అక్కడి నుండి కూడా సహాయమే చేయిస్తారు. అంతేకాక స్వయంగా తండ్రే వచ్చి సహాయం చేస్తారు. ఇప్పుడు సహాయం చేస్తూ ఉన్నారు కదా. భవిష్యత్తు కొరకు తండ్రి సహాయం చేస్తున్నారు. కనుక ఒక చాలా మంచి మండపాన్ని తయారు చేసి క్రైస్తవులందరికీ నిమంత్రణం ఇవ్వాలి, అంటే ఆహ్వానించాలి. ఎన్నో మంచి మంచి చిత్రాలు ఉన్నాయి. వాటిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. రోజు రోజుకు బుద్ధి తాళం తెరుచుకుంటూ ఉంటుంది. ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర నిండి ఉందో మీకు తెలుసు. విజ్ఞానవేత్తలు కూడా ఈ విషయంలో చాలా ఆశ్చర్యపడతారు. మమ్మలను ఏదో ప్రేరేపిస్తూ ఉన్నది అని విజ్ఞానులు కూడా, సైంటిస్టులు భావిస్తారు. అయితే వినాశనం అయితే తప్పకుండా అవ్వాలి. ఇది డ్రామాలో ఫిక్స్ అయింది. శంకరుడి మాటే లేదు. కేవలం నిమిత్తంగా పేరు పెట్టారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఈ మాటలు వినడం వలన వారు చాలా సంతోషిస్తారు. మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతారు. చాలామంది విదేశీయులు కూడా వస్తారు. ఇంటిలో కూర్చున్నా వస్తారు. కావున ఖచ్చితంగా దానం ఇవ్వాలి. మన దృష్టిలో ఇప్పుడు అందరూ నిరుపేదలుగా, అనాథలుగా ఉన్నారు. తల్లిదండ్రుల పరిచయం లేని కారణంగా పూర్తి ప్రపంచంలోని వారందరూ అనాథలుగానే ఉన్నారు.
మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. పిల్లలకు సర్వీస్ చేసే నష కూడా ఉండాలి. ఆత్మలందరినీ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు, వచ్చి తెలుసుకోండి అని టెలిగ్రాములు కూడా ఇవ్వాలి. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. తండ్రి ఆత్మలను తీసుకెళ్లేందుకు వచ్చారు అని ఆత్మకు సంతోషం కలుగుతుంది. మళ్ళీ మీరు సుఖధామంలోకి వస్తారు. అర్ధకల్పం పూజారులుగా అయ్యి తండ్రిని స్మృతి చేశారు. ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవ్వాలి కనుక ఖుషీతో గంతులేయాలి. ఖుషీ లేదంటే మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. అయితే ఇంత సుఖమునిచ్చే తండ్రి స్మృతులతో ప్రేమ కన్నీరు వస్తే అవి మాలలోని మణులు. ప్రేమతో కార్చే కన్నీరు తండ్రి శ్రీమతం ద్వారా శ్రేష్టంగా అవుతారు. అడుగడుగునా శివబాబా శ్రీమతంపై నడవాలి అని బ్రహ్మబాబా కూడా చెప్తారు. శ్రీమతమే శ్రేష్టమైనది. ఇది చాలా ఉన్నతమైన చదువు. మనుషులు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు చాలా కష్టాలు కలుగుతాయి. ఇంతకుముందు కాలి నడకతో వెళ్ళేవారు. ఇప్పుడు గవర్నమెంట్ సులభం చేసేస్తారు. అడుగడుగునా శ్రీమతంపై నడవాలి అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఎక్కినట్లయితే వైకుంఠ రసాన్ని గ్రోలుతారు. పడిపోయారంటే ముక్కలు ముక్కలుగా అవుతారు. అడుగడుగులో సలహా తీసుకోవాలి. శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ లేదా బ్రహ్మ కుమారీలు అని లెటర్ వ్రాస్తే శివబాబా స్మృతి ఉంటుంది. కానీ చాలామంది పిల్లలు వ్రాయడమే మర్చిపోతారు. ఒకరోజు అందరి బుద్ధి తాళము తప్పకుండా తెరుచుకుంటుంది. పిల్లలకు సర్వీస్ పైన చాలా ఆసక్తి ఉండాలి. సర్వీస్ చాలా చేయాలి. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ధనమైతే తనంతకు తానే వస్తుంది. మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చెయ్యకనే అంతా జరుగుతూ వెళ్తుంది. తండ్రి చెప్తున్నారు, మీకు 3 అడుగుల స్థలం లభించడం కూడా కష్టంగా ఉంది. అయినా మీరు కల్పక్రితం భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే ఉన్నారు. మంచిది. ఎంతగానో అర్థం చేస్తూ ఉన్నారు తండ్రి. ధారణ కూడా చేయాలి. చాలా భారీ పదార్థాలను తింటే అవి జీర్ణం అవ్వవు. ప్రదర్శనకి భలే చాలామంది వస్తారు. కానీ వీరిని చదివించేవారు, రాజయోగాన్ని నేర్పించేవారు తండ్రి అని ఒక్కరికి కూడా నిశ్చయం కూర్చోదు. మొట్టమొదట ఈ నిశ్చయాన్ని మీరు కూర్చోబెట్టాలి. వీరు ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు అని అర్థం చేయించగలరు. రచయిత అయితే ఒక్క పరంపిత పరమాత్మయే. తండ్రి నుండే వారసత్వం లభించాలి. తండ్రికి ఎంతవరకు పిల్లలుగా అవ్వరో అంతవరకు వారసత్వం లభించదు. భక్తులకు ఫలితాన్ని ఇచ్చేవారు కూడా తండ్రియే. వీరంతా బ్రహ్మ కుమార్ కుమారీలు. ప్రజాపిత బ్రహ్మను కూడా రచయిత అని అంటారు. ఇప్పుడు నూతన ప్రపంచ రచన జరుగుతోంది. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను అని భగవాను వాచ, భగవంతుడే చెప్తూ ఉన్నారు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి హృదయ సింహాసనంపై కూర్చునేందుకు సర్వీస్ బాధ్యతను తీసుకోవాలి. తప్పకుండా మహాదానులుగా అవ్వాలి. జ్ఞాన దానం చేయడంలో కొంత ఖర్చు అయినా పర్వాలేదు. సెకండ్ పాయింట్, గమ్యస్థానం చాలా ఉన్నతమైనది. ఒకటి పరంధామానికి వెళ్ళాలి, తర్వాత స్వర్గంలోకి రావాలి. రెండు చాలా ఉన్నతమైన గమ్యాలే. కావున చాలా జాగ్రత్తగా నడవాలి. అడుగడుగున శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండాలి. వరదానము, తపన యొక్క అగ్నిలో చింతలన్నింటినీ సమాప్తం చేసే నిశ్చయ బుద్ధి నిశ్చింత భవ. నిశ్చయ బుద్ధి కల పిల్లలు అన్ని విషయాలలో నిశ్చింతగా ఉంటారు. చింతలన్నీ తొలగిపోయాయి. తండ్రి చింతల చితి నుండి లేపి హృదయ సింహాసనం పైన కూర్చోబెట్టుకున్నారు. తండ్రితో ప్రేమ కలిగింది. ప్రేమ ఆధారంతో తపన అనే అగ్నిలో చింతలన్నీ సమాప్తమైపోయాయి. ఎలా అంటే ముందు లేనే లేవు అన్నట్లుగా. తను గురించి చింత లేదు, మనస్సులో ఏ వ్యర్థ చింత లేదు, మరియు ధనం గురించిన చింత లేదు. ఏమవుతుందో ఏమో అని జ్ఞానశక్తితో అన్నీ తెలిసిపోయాయి. అందువలన చింతలన్నింటి నుండి దూరంగా నిశ్చింత జీవితమైంది. స్లోగన్, ఏ రకమైన సమస్య కూడా బుద్ధిరూపి పాదాన్ని కదిలించలేని విధంగా
అచంచలంగా అంటే అచల్గా అడోల్గా తయారవ్వండి. అవ్యక్త ఇషారా. ప్రతి ఖజానాను సఫలం చేసి సఫలతా మూర్తులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సంగమ యుగంలో సర్వగుణాల ఖజానా లభిస్తోంది. వీటిని సఫలం చేయండి. అప్పుడు సదాకాలానికి గుణమూర్తిగా కాగలరు. చూడండి, గుణవాన్ ఆత్మలకి ఇప్పుడు లాస్ట్ సమయం వరకు కూడా సర్వగుణ సంపన్న దేవతల రూపంలో గాయనం జరుగుతోంది. స్థూల ధనం యొక్క ఖజానాను సఫలం చేస్తే 21 జన్మలకు మాలామాల్ అనగా అత్యంత సంపన్నులు కాగలరు. కావున సఫలం చేయండి, అన్నింటినీ సఫలతా మూర్తి కండి. ఓం శాంతి.